వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇక మార్నింగ్ న్యూస్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల్లో వచ్చిన బ్యానర్ వార్తలను అయితే మనం చూద్దాం. ఇక ఈ మూడు పత్రికల్లో కూడా ప్రధానంగా ఎన్నికల తర్వాత కొనసాగిన దమనకాండ గురించి అయితే ఆ మూడు పేపర్లో కూడా ప్రధాన వార్తలుగా ప్రచురించారనమాట. మనకి సాధారణంగా ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల రోజు అంటే పోలింగ్ తేదీ రోజునైతే చెదురుమదురు ఘటనలు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ తర్వాత కూడా అంటే 14వ తారీఖు కూడా ఈ ఘర్షణ వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో జరిగిందనమాట, తీవ్రమైన స్థాయిలో. అది కూడా దీనికి సంబంధించిన వార్తలనే మూడు పత్రికల్లో కూడా ఇలా వార్తలు వచ్చాయి. ఏంటంటే అది రాష్ట్రంలో పోలీసింగ్ సరిగ్గా పనిచేయలేదు, దానివల్లే ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగింది, పోలీసులు సరైన పాత్ర పోషించి కనుక ఉంటే ఇలాంటి అరాచకం జరిగి ఉండేది కాదు అనేది ఇక్కడ వాదన. దీని మీద ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయింది. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీని, అదేవిధంగా ప్రభుత్వ సిఎస్ జవహర్ రెడ్డిని ఇద్దరిని కూడా ఢిల్లీ వచ్చి దీనికి సంజాయిషి చెప్పమంది. అసలు ఎందుకు రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళనైతే ఢిల్లీకి రమ్మందనమాట. దీనికి సంబంధించినటువంటి వార్తలను ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం చూద్దాం. హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు? సిఎస్ డీజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. హింసాకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్య. ముందే ఎందుకు పసిగట్టలేకపోయారని ప్రశ్న. వాటిని ఎందుకు అరికట్టలేకపోయారని నిలదీత. నేడు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు. అయితే ఈనాడులో దీనికి సంబంధించినటువంటి వార్తను కూడా బ్యానర్గా ఇచ్చారు మనకి. ఇప్పుడు ఇదే వార్తని అయితే సాక్షిలో కూడా బడుగులపై బరిదెంగింపు, వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాలే టార్గెట్, మహిళలపై పచ్చమోకల దాష్టికాలు, నర్సీపట్నంలో దుశ్శాసన పర్వం, ఒంటరి మహిళను జుట్టుపట్టుకొని కొట్టి ఈచి కాళ్ళతో తనిన అయ్యన్న అనుచరులు, కృష్ణా జిల్లాలో దమనకాండ, మహిళలను ట్రాక్టర్తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేత, మహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ఈసీ నిర్లక్ష్యత, గ్రామాల వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీఎస్సీ ఎస్టీలు చాస్తులుడికి చూస్తున్న అధికార యంత్రాంగం, ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగం, రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పురుగొల్పుతూ భయానక వాతావరణం, రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు, కౌంటింగ్కు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం. అంటే ఈ విఫలం మొత్తం కూడా ఎన్నికల కమిషన్దేనని, అంటే ఏదైతే సంశయాత్మక ప్రదేశాలు ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ నిఘా ఏర్పాటు చేసి ఆ దాడులను అరికట్టాల్సింది చేయడంలో పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా పట్టున్న అధికారులను బదిలీ చేయటమే దీనికి ఈ గొడవలకు ప్రధాన కారణమని ఈ వార్త చెప్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ వారిని టార్గెట్ చేసి వైసీపీ రెచ్చిపోయిందని ఈ వార్త చెప్తుంది. అంటే ఓవరాల్గా ఏదైనా జరగని, అంటే అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులను పెట్టుకొని ఎన్నికలు సజావుగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా జరపాలని చూస్తున్నారని ఈసీకి పలుమార్లు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయడంతో ఇక్కడ కొంతమంది అధికారులని బదిలీ చేసిన మాట మనందరికీ విషయమే. డీజీపీని కూడా వేరే కొత్తగా అతన్ని నియమించారు. అయితే ఇలా మార్చడం వల్ల సంశయాత్మక గ్రామాలని, ప్రదేశాలను గుర్తించలేకపోయాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఓవరాల్గా ఏదేమైనా కానీ ఏపీలో మట్టికి ఎలక్షన్ పోలింగ్ తర్వాత కూడా జరిగిన ఘటనలపై అయితే ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఉంది. దీనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులను సస్పెండ్ చేసేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి అయితే కనపడలేదు. ఇక అదేవిధంగా తాడిపత్రిలో డిఎస్పీ చైతన్య దమనకాండ అని మరొక వార్త అయితే ఈనాడు హైలైట్గా రాసింది. తెల్లవారుజామున జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ప్రత్యేక బలగాలతో దాడి, సీసీ కెమెరాలు పగలగొట్టి తెదేపా కార్యకర్తలు సిబ్బందిపై దాష్టికం, ఎస్సీ వర్గానికి చెందిన దివ్యాంగుడు కిరణ్ తలపై బలంగా కొట్టిన డిఎస్పీ, కిరణ్ పరిస్థితి విషమం, జేసీ ఇంటి చుట్టుపక్కల ఉంటున్న తెదేపా వర్గీయులపై వారి గృహాలపై తెగబడి దాడులు, పలువురికి గాయాలు. అసలు ఈ డిఎస్పీ చైతన్య ఇప్పుడు ప్రస్తుతానికి రాజంపేటలో చేస్తున్నారు. అయితే ఈయన తాడిపత్రి వెళ్ళి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేయటం ఏంటని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అక్కడికి ఎవరు పంపారంటే అధికారులు ఎవరు మాకు తెలియదనే సమాధానం వస్తుందంట. ఒకవేళ కనుక ఈరోజు బయటపడి మేమే పలానా అధికారే పంపారంటే దానికి బాధ్యత కూడా వహించక తప్పదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలపై క్లాతులు ఉంచి, అదేవిధంగా కొన్ని కెమెరాలను పగలగొట్టి దౌర్జన్యకాండ చేశారని చెప్పేసి
ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉంటున్నటువంటి ఈ కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్ అలాగే డ్రైవర్లు ఇలా వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఇది పరిస్థితి. ఇదే వార్తను ఇక్కడ హైలైట్గా రాశారు. అదేవిధంగా పోలింగ్లో రికార్డు బద్దలు. పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ కలిపితే 81.86% అట. అంటే ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదే అత్యధికం. 2014తో పోలిస్తే మొత్తంగా 3.45% పెరిగిందనమాట. ఇక 2009 కంటే మట్టుకి 2.9% ఎక్కువ. వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. అదే మొత్తానికి ఈ మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా ఈ అధిక శాతం పోలింగ్ అయింది ప్రభుత్వ వ్యతిరేకత అని తెలుగుదేశం పార్టీ కాదు, మా అభివృద్ధి సంక్షేమం చూసి మాకే ఓట్లు వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇరువురు కూడా ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారనమాట. ఇక నేటి నుంచి ఈఏపీ సెట్ నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ. ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమ చంద్రారెడ్డి నిమిషం ఆలస్యమైనా కూడా ఎగ్జామ్కి అలౌ చేయరు. ఇక అదే పరిస్థితి. అలాగే ఇక ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఇదే వార్తని హైలైట్ చేసింది. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? సిఎస్ డీజీపీకి ఈసీ సమాన్లు. పోలింగ్ ముగిసిన ఈ హింస ఏమిటి? కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్. ఎన్నికల రోజున నిర్లక్ష్యం, ఆ తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యమా? ఈ హింసాకాండకు బాధితులు ఎవరు? నేడు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వండి. ఈసీ శ్రీముఖం. డీజీపీ నిఘా చీఫ్తో జవహర్ రెడ్డి అత్యవసర భేటీ. కమిషన్కు ఏం చెప్పాలని దానిపై చర్చలు. ఇదంతా సీఎస్ వైఫల్యమేనని ఈసీ గుర్రు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కనీసం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినా ఇక్కడ సంశయాత్మకంగా ఇక్కడ గొడవ జరిగే అవకాశం ఉందని డీజీపీ ఎందుకు స్పందించలేదు, లోకల్లో ఉన్న పోలీసింగ్ ఎందుకు స్పందించలేదు అనేది ప్రశ్నలు అనేది వ్యక్తమవుతున్నాయి అన్నమాట. ఇక దుమ్ము దులిపిన ఓటింగ్ 81.87%, గతంలో కంటే 1.9% అధికం. ఇదే వార్తను కూడా వీళ్ళు రాశారు. ఇక అలాగే నిన్న బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 6 సజీవ దహనం అయ్యారనమాట. 24 మంది పైగా గాయపడ్డారు. ఏంటంటే మూలమలుపు తిరిగే క్రమంలో టిప్పర్ లారీ వేగంగా కంకర్ లోడ్తో వెళ్ళి బస్సును ఢీకొట్టడంతో, టూరిస్ట్ బస్సుని అంటే హైదరాబాద్ వెళ్ళే బస్సును ఢీకొట్టడంతో మంటలు వ్యాపించి మరి బస్సులో వాళ్ళంతా పాపం ఆహాకారాలు పెట్టుకుంటే చాలా ఇదైంది. వీళ్ళందరూ కూడా ఏపీకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే వచ్చారనమాట. తిరుగు ప్రయాణంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒక 8 ఏళ్ల పాప కూడా మాంసపు ముద్దలు మాత్రమే మిగిలాయి. పూర్తిగా సజీవ దహనం అయిందనమాట. ఇక అది అలాగే రైతన్నకు చల్లని కబురు. ఒక రోజు ముందే నైరుతి ఋతుపవనాలు. 31న కేరళ తీరానికి ఐఎండి. ఈసారి సాధారణానికి మించి వర్షాలు. ఆగస్టు మొదటి వారానికి లానీసా పరిస్థితులు. భూ విజ్ఞాన శాఖ కార్యదర్శి ప్రకటన. ఎండల్లో అల్లాడుతున్న రైతాంగానికి ఊరట. ప్రీ మాన్సూన్ సీజన్లో తుఫాన్కి లేనట్టే ప్రైవేటు వాతావరణ సంస్థ స్క్రెమెంట్ అంచనా. ఇక ఏదేమైనా వాతావరణం ఈసారి చల్లబడుతుంది, రైతాంగానికి మేలు కలుగుతుంది అనేది మనకి వార్తగా ఇచ్చారు. ఇక అలాగే బడుగులపై బరితెగింపు. వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాల టార్గెట్ మహిళలపై పచ్చమొక్కల దాష్టికం అని వీరు ప్రధానమైన వార్తలు అయితే బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. మరి మనం మాట్లాడుకున్నట్టే మరి కేవలం పట్టున్న అధికారుల్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయటం, వారి వేరే ప్రదేశం కొత్త వాళ్ళు తీసుకురావటం వల్లే ఇదంతా ఈసీ తప్పదేనని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. అలాగే ఈ కథనం కూడా హింసపై ఈసీ సీరియస్. నేడు ఢిల్లీకి సీఎస్ డీజీపీ. పోలింగ్కు ముందు ఆకస్మిక బదిలీలతో సమస్యలు ఉత్పన్నం. కొన్ని చోట్ల పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు ఎన్నికల పరిశీలకుల నివేదిక. ఇక అలాగే ఈ ఓటర్లు ఇచ్చిన తీర్పు ప్రజా తీర్పు పెత్తందానికి బుద్ధి చెప్పేలాగా ఉందట. పాజిటివ్ ఓట్ల సునామీతో జగనే మళ్ళీ మంత్రి మేరుగు నాగార్జున కితాబు ఇచ్చారనమాట. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చెప్తున్నారు. ఇక టీడీపీ గోండాగిరికి పోలీసుల ఒత్తాసట. ఈసీ అసంబద్ధత నిర్ణయాలతోనే దాడులు విధ్వంసం. చంద్రబాబు పురంధేశ్వరి ఒత్తిడితోనే పోలీసు అధికారుల బదిలీ. పథకం ప్రకారం ఆ ప్రాంతంలో పచ్చముఠాల స్వైర విహారం. కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసిందట. ఈ గొడవలన్నిటికీ పురంధేశ్వరి చంద్రబాబే కారణం. అధికారులను కావాలనే మార్చారు పట్టుబట్టి, దానివల్ల గొడవలు చెలరేగాయి అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇక అలాగే ఓటు వేసేందుకు వచ్చి మృత్యువాతట. హైదరాబాద్ నుంచి ఓటర్లను పిలిపించిన టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి. తిరుగు ప్రయాణంలో చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదం. టిప్పర్ను బస్సు ఢీకొనడంతో చెలరేగిన మంటలు. పూర్తిగా దగ్ధమైన బస్సు, టిప్పర్. 2 డ్రైవర్లు సహా 6 సజీవనం. 30 మందికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. 30 మందికి గాయాలు, ఒక పరిస్థితి విషమం. సీఎం జగన్ దిగ్బంది. మృతి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం. తీవ్రంగా గాయపడిన వారికి స్వల్పంగా గాయపడిన వారికి 50,000 సాయం. ఏదేమైనా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చి మృత్యువాత పడ్డారు.
అయితే ఇది వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఏలూరు సాంబశివరావు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పిలిపించారు, చనిపోయారని చెప్పేసి ఇక్కడ వార్తనైతే వీళ్ళు రాశారు. సో ఇవి ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు.